హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఇండియా పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో మీకు సంబంధించి ఈ వీడియోలో అయితే ఈ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ కావచ్చు, అదేవిధంగా ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నాక ఎన్ని వేకెన్సీస్ అనేటివి మన యొక్క 2 తెలుగు స్టేట్స్కి అయితే మిగిలి ఉన్నాయి. అయితే మనకు ఏ డివిజన్లో పెట్టుంటే జాబ్ అనేది కన్ఫర్మ్ అయితే అవ్వబోతుంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో మీ పేరు వస్తుందా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో ఒక వివరణ అయితే అందిస్తానన్నమాట. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఏప్రిల్ మొదటి వారంలో వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందులోనూ ఆ ఛాన్స్ 100% యాక్యురేట్గా అయితే ఉంది. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు జనవరిలో అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క మార్చ్ 6వ తేదీన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మార్చ్ 23వ తేదీ వరకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి ఒక 2-3 రోజులు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసేసి ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చేస్తారనమాట. వన్స్ ఇక్కడ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి తర్వాత మీరు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్లే ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే వర్క్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది తెలియజేసేదానికి సంబంధించి అయితే మనకు ఈ యొక్క వర్క్స్కి సంబంధించి అయితే ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ లెటర్స్ ఇలా ఏమీ ఉండవండి. డైరెక్ట్గా జాబ్ అనేది అజైన్ అవుతుందన్నమాట. మీ యొక్క డివిజన్లో మీకు ఎక్కడ లొకేషన్లో జాబ్ వచ్చింది అనేది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో వారికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా సబ్మిట్ చేయనటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ జాబ్స్ అనేటివి క్యాన్సిల్ చేస్తారనమాట. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయనటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ యొక్క జాబ్స్ అనేటివి పక్కన పెట్టేసి అందులో వచ్చినటువంటి వేకెన్సీస్ని ప్లస్ మనకు ఈ యొక్క వేకెన్సీస్ అనేటివి రిలీజ్ అయ్యాయి కదా. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1060, తెలంగాణలో వచ్చేసి 608 పోస్టులు అయితే రిలీజ్ చేశారు కదా. ఇందులో దాదాపు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 876 మంది సెలెక్ట్ అయ్యారు. తెలంగాణలో 449 మంది అయితే సెలెక్ట్ అయ్యారనమాట. అయితే ఇక్కడ సెలెక్ట్ అయ్యారు అని చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కాదు, ఆ డివిజన్లో ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారనమాట. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేటివి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 184 అయితే ఉన్నాయి ప్రజెంట్. అదేవిధంగా తెలంగాణలో వచ్చేసి 159 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ అడిషనల్గా ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయనటువంటి వాళ్ళ యొక్క వేకెన్సీస్ అనేటివి మళ్ళీ తీసుకుంటారనమాట. అలాగా మనకు దగ్గరగా మళ్ళీ వేకెన్సీస్ అనేటివి పడతాయి. ఆ వేకెన్సీస్ని ఫిల్ చేసేదానికి సంబంధించి అయితే మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది తీసుకుంటారు. సెకండ్ మెరిట్ లిస్ట్లో ముఖ్యంగా ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు స్టేట్స్లోనే పోటీ అనేది అంటే అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే తీవ్రంగా అయితే ఉందని చెప్పి సమాచారం అనమాట. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక తెలుగు స్టేట్స్లో కనుక మీరు అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే ఖచ్చితంగా మీకు 96% అబోవ్ అనేది రావాలన్నమాట. అందులోనూ ఇక్కడ డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇచ్చున్నారు కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ డిసేబిలిటీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేటివి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ బీసీ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 98% అబోవ్ ఉండాలన్నమాట తెలుగు స్టేట్స్లో. ఇక ఓసీ వాళ్ళకైతే 99.9% అంటే అబోవ్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. కాబట్టి పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. డివిజన్లో ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో మీ పేరు వస్తుందా లేదనేది మీ ఊహకే వదిలేస్తున్నాను, మీరు అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే. అయితే ఏ డివిజన్కి అప్లై చేసుకున్నట్లయితే జాబ్ కన్ఫర్మ్ అవ్వచ్చు, సెకండ్ మెరిట్లో ఇచ్చిన పేరు అనేది రావచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారంటే దానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ ఈ 5 స్టేట్స్లో ఏదైనా డివిజన్కి మీరు అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్లో మీకు పేరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 స్టేట్స్లో అయితే కొంచెం పోటీ అనేది తక్కువగా ఉంది. 93% ఉన్నా కానీ జాబ్ అనేది వచ్చిందనమాట. అంటే మెరిట్ లిస్ట్లో పేర్లు వచ్చాయన్నమాట వాళ్ళకి.
సో కాబట్టి సెకండ్ మెరిట్ లిస్ట్‌లో అయినా ఇక్కడ పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి నేను ఇక్కడ ఒక లెక్క అయితే చెప్తున్నాననమాట. సో కాబట్టి ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో పేర్లు రానటువంటి వాళ్ళు ఈ 5 స్టేట్స్‌లో గనుక మీరు అప్లై చేసుకొని గనుక ఉండినట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్‌లో పేరొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని నేను చెప్పగలను. సో అయితే మెరిట్ లిస్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు ఏంటి అనేది మీరు అడిగినట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రస్తుతానికి ఏప్రిల్ 6 కానివ్వండి, ఏప్రిల్ 7వ తేదీ కానీ రిలీజ్ కావచ్చు. ఎందుకంటే సో గత సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి డిలే డేట్స్ బేస్ చేసుకొని మనము లెక్క చేసుకున్నట్లయితే సో గతంలో సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి 30 రోజులు టైం తర్వాత అయితే ఈ యొక్క లిస్ట్ అనేది రావడం జరిగింది. సో మనకు 13 రోజుల తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిందనమాట 2025లో. ఇక్కడ 15 రోజులకైతే ఈ యొక్క 2026కి సంబంధించి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఒక 2 రోజులు డిలే అయితే అయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి 31 రోజులు తీసుకున్నట్లయితే 7వ తేదీన కానివ్వండి, 8వ తేదీన కానివ్వండి ఏప్రిల్‌లో మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావచ్చు. సో కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలోనే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. సో వేకెన్సీస్ అనేటివి ఎలా తీసుకుంటారనేది మీకు ఇక్కడ వివరంగా అయితే చెప్పాననమాట. సో సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి ఏపీలో వచ్చేసి 184 ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి 159 ఉన్నాయి. వీటితో పాటు అడిషనల్‌గా ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళ పేర్లు వస్తాయి. డాక్యుమెంట్ సరిగ్గా సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళ పేర్లు కూడా వస్తాయన్నమాట. అంటే ఆ వేకెన్సీస్ కూడా వస్తాయి. వాటన్నిటిని కలగలుపుకొని సో ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఫిల్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో ఇదండి ప్రాసెస్ సెకండ్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ఏ డివిజన్‌కి ఈ యొక్క అప్లికేషన్ ఏసారనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.